హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభా. నా పేరు ప్రవీణ్. లాస్ట్ 4-5 వీడియోస్లో మనం బిగినర్స్ గార్డెనింగ్ టిప్స్ గురించి వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే నాకు ఈ లాస్ట్ 4 వీడియోస్లో కామన్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్లాస్టిక్ పాట్స్ అనేవి ఎక్కడ మంచివి దొరుకుతాయి, తక్కువకి దొరుకుతాయి, ఇవన్నీ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి. సో నేను ఈ వీడియో మన బిగినర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా చేస్తున్న వీడియో. ఈ మధ్య నేను లాక్డౌన్ షాపింగ్ అనుకోండి, బట్ ఆన్లైన్ షాపింగే, కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా కాదు. సో ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి ఒక ప్రాపర్ రివ్యూ చేసుకొని అన్ని విషయాలు అడిగి తెలుసుకొని నేను కొన్ని పాట్స్ తెప్పించాను. బాగుండడం, క్వాలిటీ అన్నీ చూసి, అంటే నేను రెగ్యులర్గా కొంటూ ఉంటాను కాబట్టి సో కొన్న వాటికంటే నాకు ఇవెందుకు బాగా హార్డ్గా, స్ట్రాంగ్గా అనిపించినాయి కాబట్టి మళ్ళీ నేను తెప్పించుకున్నాను కొంత. దాంతోపాటుగా ఇగో ఈ స్ప్రేయర్ కూడా తెప్పించాను, అలాగే కొన్ని హ్యాంగింగ్ పాట్స్ కూడా తెప్పించాను. చాలా గట్టిగా ఉన్నాయండి, డ్యూరబిలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఇవన్నీ నేను తెప్పించింది ఎక్కడి నుంచి అంటే ప్లాస్టిక్ సెంటర్, హైదరాబాద్. సో వాళ్ళ తాలూకా అడ్రస్ అన్నీ కూడా నేను ఇస్తాను. దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో ఉందండి. సో పిల్లర్ నెంబర్తో సహా క్లియర్గా ఇస్తాను, మ్యాప్ కూడా ఇంక్లూడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో ఫోన్ నెంబర్ ఇస్తాను. సో ఎవరికెవరికి కావాలనుకుంటున్నారో ఆల్ ఇండియా వాళ్ళు ఇది పంపిస్తున్నారు. సో నవత ట్రాన్స్పోర్ట్ నుంచి అండ్ అలాగే ఆర్టీసీ నుంచి పంపిస్తున్నారు. సో మీకు ఏ సోర్స్ దగ్గరగా ఉంటే ఆ సోర్స్ నుంచి మీకు ఇంత కూడా ఏమీ ప్రాబ్లం రాలేదు. చాలా క్లియర్గా, నీట్గా, హాయిగా వచ్చినాయి. నాకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. సో రండి చూద్దాం ఓవరాల్గా ఏంటంటే తెప్పించానో, ఇవి దేనికి పనికొస్తాయో మొత్తం చూసేద్దాం. సో ఇగోండి, ఈ బాక్స్లో వచ్చిందండి నాకు మొత్తం ఈ స్పాంజ్ ముక్కలన్నీ పెట్టి నీట్గా ప్యాక్ చేసి ఆర్టీసీలో పంపించారు. సో గాజువాకనే వచ్చేసింది, నేను గాజువాకలోనే కలెక్ట్ చేసుకున్నాను. ఈ స్పాంజ్ పీసెస్ అన్నీ కూడా తీసేస్తే మనకి అట్ట ముక్కలు కూడా మళ్ళీ మనకి దీంట్లో పనికొస్తాయండి కంపోస్టింగ్లో. సో నేను ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను కంపోస్టింగ్ కోసం అని. మీరు ఈ పాట్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం వాటి మీద లేబుల్స్ ఉన్నాయండి. దాని మీద వృక్షవేద అనే ఒక లేబుల్ ఉంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళ తలక ఓన్ బ్రాండ్, క్వాలిటీకి, ఆ డ్యూరబిలిటీకి మారుపేరుగా ఆ బ్రాండ్ని వాళ్ళు పెట్టారు. సో వాళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇవన్నీ కూడా తయారవుతున్నాయి. జనరల్గా మనం ప్లాస్టిక్ పాట్స్ అంటే ఒక 2-3 సంవత్సరాలు బాగుంటాయండి, ఇంక అక్కడి నుంచి ఫేడ్ అవుట్ అయిపోతాయి, ఈ చివర్లు విరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయని అనుకుంటాం. కానీ వీళ్ళ తాలూకా గ్యారంటీ ఏంటంటే మినిమం 5 to 6 years పాటు వీటి తాలూకా డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ కలర్ ఫేడ్ అవుట్ కూడా చాలా మైన్యూట్గా మీరు చూడొచ్చు అని చెప్పారనమాట. సో ఇది చూడండి, ఇది 18 నెంబర్ సైజ్ అండి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 40 inches అలా ఉంది. సో లెంత్ వచ్చేసి, హైట్ కూడా మోర్ దాన్ 8 inches అనుకుంటా. సో ఈ సైజ్ పాట్ వచ్చేసి 270 రూపీస్ అండి, 270 రూపీస్. అండ్ ఇది కూడా డ్యూరబిలిటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పచ్చు, ఎందుకంటే వృక్షవేద. సో ఇవన్నీ కూడా యూవీ ప్రొటెక్టెడ్ అండి. సో అదేంటి అని నేను అడిగాను క్లియర్గా. యూవీ ప్రొటెక్టెడ్ అంటే ఏంటండి, చాలా దగ్గరలో ఇలాగే అంటారు కదా, ఏంటి అంటే అలా కాదండి. మా తాలూకు ప్లాస్టిక్ ముందుగానే చాలా హార్డ్గా ఉంటుంది. దాంతోపాటుగా ఏంటి అంటే ఈ యూవీ ప్రొటెక్టెడ్ లిక్విడ్ అనేది ఒకటి ఉంటుందంట. సో దాన్ని ఈ ప్లాస్టిక్ తయారు చేసే టైంలోని ఇంజెక్ట్ చేస్తారట. సో అలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఎక్కువగా ఎండలకి వాటికి కూడా తట్టుకోవడం ఉంటుంది. అది ఎందుకు ఎండలకి తట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి మామూలుగా ఈ నేల మీద ఇలా పెట్టేస్తాం కదా, పెట్టినప్పుడు ఈ పక్కల నుంచి ఎండ, ఈ పక్కల నుంచి కింద నుంచి హీట్ అనేది పూర్తిగా వస్తుంది కదా. సో అదంతా కూడా రూట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది మట్టిలోంచి. సో ఆ వేడి రూట్స్ తట్టుకోలేక మొక్క బలం తగ్గిపోతుంది. సో యూవీ ప్రొటెక్టెడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ అనేది లోపలికి అబ్జార్బ్ అవ్వకుండా ఉండడం వల్ల మనకి రూట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి. సో దట్ మొక్కకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది 18 నెంబర్ పాట్ అండి. సో 270 రూపీస్ పడింది. ఇది దాని నెక్స్ట్ సైజ్ అండి, 20 సైజ్ ఇది. సో 2 అయినాయి కదా, 18 సైజ్ నేను 2 తెప్పించుకున్నానండి. దీనిలో మనం నార్మల్గా టొమాటోస్ వేసుకోవచ్చు, వంగ వేసుకోవచ్చు, తర్వాత స్ట్రాబెర్రీస్ పెంచుకోవచ్చు, తర్వాత మనం ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చు, అన్నిటికీ బాగుంటుంది. సో నేనైతే ముఖ్యంగా టొమాటోకి, మిర్చికి కూడా బాగుంటాయి అని చెప్పి నేను తెప్పించుకున్నానండి. మరి పాత జాతులు అవి పెట్టకూడదు, ఎందుకంటే వాటికి లోతు ఎక్కువగా కావాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సైజ్ అండి, దానికంటే తక్కువ సైజు. సో ఈ నెంబరు 16 సైజ్ అండి. 16 సైజ్ వచ్చేసి 170కి ఈ డ్యూరబిలిటీతో బయట దొరుకుతుందని అయితే నేను అనుకోను. చాలా గట్టిగా హార్డ్గా ఉందండి. ఓకే, సో ఇండోర్ ప్లాంట్స్కి, తర్వాత మనకి ఈ పువ్వుల మొక్కలకి స్క్వేర్ పాట్స్ అనేవి బాగుంటాయండి. సో కిందనైతే కన్నాలు పెట్టుకోవడానికి మనకి సోర్స్ ఉంటుంది, ఇక్కడ రాసి ఉంచారు, నేను కూడా చూసాను. ఇగోండి, ఫర్ అవుట్ సైడ్ పీర్స్ అని రాసి ఉంది.
సో ఇక్కడ మనం హోల్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం హార్డ్గా ఉండే ఒక స్క్రూ డ్రైవర్తో దేంతోనైనా లోపల నుంచి స్క్రూతో మనం హోల్స్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా వృక్షవేదానండి. సో ఇందులో మనం 3 సైజులు తెప్పించానండి. చూద్దాం అసలు ఎలా ఉన్నాయో చూసి నేను మళ్ళీ 2-3 తెప్పించుకుంటాను. సో ఇది వచ్చేసి స్క్వేర్ నెంబర్ 10 అంటండి సైజు. నెంబర్ 10 వచ్చేసి 228 రూపీస్. దాన్నేమో వీళ్ళు 145 రూపీస్కి ఇస్తున్నారు. సో 145 రూపీస్కి 10 సైజ్ పాట్ అండి. అండ్ ప్లాంటర్ సైజ్ స్క్వేర్ 12 అండి. 12 వచ్చేసి 195 రూపీస్ ఉంది. ఇది కూడా వృక్షవేదానే. ఆశీష్ గారు మరీ చెప్పింది ఏంటంటే, మీరు ఒకవేళ వృక్షవేద అని పేరు రాసి ఉంటే అది మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే అంత క్వాలిటీ మేము మెయింటైన్ చేస్తున్నాము. క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్లే మాకు ఇన్ని ఇయర్స్ నుంచి దీంట్లో ఉండగలుగుతున్నాము, సస్టైన్ అవుతున్నాము అని చెప్పి. సో ఇది వచ్చేసి 14 నెంబర్ అండి. 14 నెంబర్ వచ్చేసి 295 రూపీస్. సో 14 నెంబర్ 295 రూపీస్ ఉందండి. సో ఇందులో మనం ఏవైనా పువ్వుల మొక్కలు వేసుకోవచ్చు. దాంతోపాటుగా మనం వంకాయ మొక్కలు లాంటివి ఏమైనా వేసుకోవచ్చు కూరగాయలలో. సో ఒకేలాంటివి 3-4 తీసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. హ్యాంగింగ్ పాట్స్ అండి. హ్యాంగింగ్ పాట్స్లో 2 మోడల్స్ ఉన్నాయి చూడండి. నా దగ్గర చైన్ మోడల్ ఇప్పటివరకు లేవు. సో ఇందులో ఎక్కువ కలర్స్ నాకు దొరకలేదు, కానీ మంచి కలర్స్ ఉన్నాయండి. సో 3 కలర్స్ నేను తెప్పించుకున్నాను. సో 3 కలర్స్కి కూడా మనకి హ్యాంగింగ్కి చైన్స్ ఇస్తారండి ఇలా. సో ఈ చైన్స్ ఉంటాయి. సో చైన్స్ని మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇంకొక రకం అండి. వీటికంటే ఇవి చాలా డ్యూరబుల్గా ఉన్నాయండి. బ్యాంబూ ప్యాటర్న్ లాగా వచ్చింది చూడండి, అంటే మన వెదురు అల్లిక లాగా వస్తుంది హ్యాంగింగ్ బాట్. సో ఇదైతే డ్యూరబిలిటీ చాలా గట్టిగా ఉంది. దీని మీద చాలా గట్టిగా ఉంది. సో ఇవి వచ్చేసి మనకి 85 రూపీస్ పడిందండి. ఓకే, సో లోతు కూడా ఉంది. అండ్ మనం నార్మల్గా ఈ ఇండోర్ ప్లాంట్స్ అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇది కొంచెం డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది. ఇవి కూడా కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 60 రూపీస్ అండి. సో ఇందులో 2 కలర్స్ తీసుకున్నాను నేను. ఇది 60 రూపీస్. వీటికి నార్మల్గా ఈ టైప్ ఆఫ్ హ్యాంగింగ్స్ వస్తాయి, ప్లాస్టిక్ హ్యాంగింగ్స్ వస్తాయి. సో ప్లాస్టిక్ హ్యాంగింగ్స్ అనేవి గట్టిగా ఉండవు కాబట్టి సో వీటికి కొంచెం డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది. అలాగే ఈ పోల్ టైప్ హ్యాంగింగ్ పాట్స్ వచ్చేసి మనకి ఇది కూడా వృక్షవేదతో వచ్చిందండి. సో ఇవి కూడా డ్యూరబిలిటీ గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. సో స్వచ్ఛ భారత్ అని రాసింది. ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి అండ్ 2 సైజెస్ ఉన్నాయండి. ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట అండ్ ఇది కొంచెం చిన్న సైజు. సో 55 పడింది. ఇది కూడా నాకు తెలిసి 65 ఎంతో ఉందండి, మర్చిపోయాను. దీని మీద స్టిక్కర్ పోయిందా, ఉంది. 65 అండి. ఇగో సో 65 రూపీస్. ఇది 55 అండి. కొంచెం సైజ్ డిఫరెన్స్ అనమాట దీనికి ఇగో చూడండి. ఓకే, సో నాకు బాగా నచ్చిందేమో ఈ పాట్ అండి. డబల్ వచ్చింది చూసారా ఇట్లా. సో డబల్ వచ్చింది, ఇది బాగుంది. అండ్ దీనికి హోల్స్ కూడా పెట్టేసి ఇచ్చారనమాట. సో వీటికి మనం పెట్టుకోవాలి. సోర్స్ ఉంది ఇదిగో. సో వెనక్కి ఇక్కడ రాశారు చూడండి యారోస్ పెట్టి. సో ఇది వచ్చేసి మనకి 90 రూపీస్ పడిందండి. డబల్ సైజ్ వచ్చింది కదా. సో డబల్ సైజ్ వచ్చేసి 90 రూపీస్ పడింది. వీటితో పాటుగా నేను కొన్ని బాన్సాయ్ ప్లాంటర్స్ తెప్పించుకున్నానండి. మన దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఉసిరి, తర్వాత రావి, తర్వాత వేప, ఇవి ఉన్నాయి. సో నాకు అవి బాన్సాయ్స్ చేయాలని ఉంది. సో నేను కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మన కీర్తన ఆలివ్ గార్డెన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది ఏంటో ప్రాసెస్ ఒకసారి క్లియర్గా తెలుసుకొని ఆయన చేత ఒకటి చేయించి మిగతా నేను ట్రై చేస్తాను. మీన్వైల్ అవి ఇంకా కొంచెం దలసరి అవ్వాలి. దానికి చిగుర్లు పైనవి కట్ చేస్తూ ఉండాలన్నమాట బాన్సాయ్స్కి. నేను చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఈలోగా ఈ ప్లాంటర్స్ ఎందుకు తీసుకున్నానంటే నాకు 2-in-1గా హెల్ప్ అవుతాయి అనిపించింది. ఇవి బాన్సాయ్స్ మాత్రమే కాదు, ఆకుకూరలు పెంచుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మెంతి కూర పెంచుకున్నాం అనుకోండి, సూపర్గా వస్తుంది. కొత్తిమీర పెంచుకున్నాం అనుకోండి, సూపర్గా వస్తుంది. సో డిఫరెంట్ స్క్వేర్లు మనకి కిచెన్ కంటైనర్స్లో దొరకవండి. స్క్వేర్లు కానీ ఈ షేప్ కానీ కిచెన్ కంటైనర్స్లో దొరకవు. సో మైక్రో గ్రీన్స్ లాగా ఏమైనా పెంచుకోవడానికి వాటికి మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. మనం వీటిని 3 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి సక్లెంట్స్ అవి పెట్టుకోవచ్చు. రెండోది మనం మైక్రో గ్రీన్స్ కానీ గోధుమ గడ్డి, సో వీట్ గ్రాస్ అనేది పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. పెంచి చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఈ వీటిల్లో ఎంత బాగా వస్తుందో. తర్వాత మనకి ఈ బాన్సాయిల్ పెట్టుకోవడానికి కూడా పనికి వస్తుందండి. సో బాన్సాయిల్ కట్టుకోవడానికి చూసారా, హ్యాంగింగ్స్ కట్టుకోవడానికి కింద నుంచి మనం వైర్లు తీసి కట్టుకుంటాం కదా వేళ్ళకి. సో వాటికి ఇలా ఇచ్చారు. సో వీటి కాస్ట్లు చూద్దాం రండి. సో ఇది రెక్టాంగిల్ నెంబర్ 2 మోడల్ అండి. సో ఇది వచ్చేసి 95 రూపీస్. ఓకే, సో ఈ మోడల్ వచ్చేసి 75 రూపీస్ ఉందండి. అండ్ దానికంటే కొంచెం చిన్నది. సో ఈ మోడల్ వచ్చేసి 70 రూపీస్ ఉంది, వైట్ కలర్లో ఉంది. ఇందులో జేడ్ ప్లాంట్ పెట్టుకొని నీట్గా ఇట్లా కట్టి మధ్యలో బుద్ధుడిని పెడితే సూపర్ ఉంటుంది అసలు. అండ్ దాంతోపాటుగా ఇది పెద్దదండి. సో ఇది పెద్దది ఎంత అంటే 125 రూపీస్. ఇదైతే చాలా గట్టిగా ఉందండి, అన్నిటికంటే హార్డ్గా ఉంది ఇది మెటీరియల్ కూడా. సో ఇవన్నీ కూడా వృక్షవేద బ్రాండ్తో ఉన్నాయి. దీంతో పాటుగా నేను ఎక్స్ట్రా దీన్ని తీసుకున్నానండి.
సో దీని తాలూకా ఆపరేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్తాను. ఆల్రెడీ నిన్న మాన్యువల్ అది చూసి సెటప్ చేశాను, ఒక వీడియో ఏదో చూసుకొని అలాగా. సో మీకు కూడా రిఫరెన్స్ ఇస్తాను. అండ్ ఇది ఎంత కొన్నాను అంటే 3800 పడిందండి. నార్మల్గా నేను చూస్తే ఈ 20 లీటర్స్ కంటైనర్స్ అన్నీ కూడా బయట 5000 అలా ఉన్నాయండి. సో ఇదైతే మనకి వాళ్ళు కూడా బాగుంటుందండి, ఆల్రెడీ డ్యూరబుల్గా ఉంటుంది అని చెప్పారు. సో ఇది తీసుకున్నాను నేను. సో ఇది యూజ్ కూడా చేశానండి నిన్న, చాలా బాగుంది. సో బ్యాటరీ ఆపరేటెడ్ కూడా ఉంది అండ్ మాన్యువల్గా కూడా వాడుకోవచ్చు. సో ఈ స్టాండ్స్ అవి యూజ్ చేస్తే మాన్యువల్, అండ్ నార్మల్గా బ్యాటరీ ఆపరేటెడ్ అండ్ ఛార్జర్ అవన్నీ కూడా ఇచ్చాడు, యాక్సెసరీస్ అన్నీ ఇచ్చారండి అందులో. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా మనం చేసిన షాపింగ్ అన్నమాట. సో కాస్ట్ కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ ప్లాస్టిక్ సెంటర్ తాలూకా అడ్రస్ని నేను క్లియర్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మ్యాప్ కూడా ఇస్తాను. సో మీరు వెళ్ళి కూడా చూడొచ్చు. ఇంకా చాలా గార్డెనింగ్ మెటీరియల్ ఉందండి. ఈ బ్లాక్ టబ్స్, తర్వాత ఈ నార్మల్ ప్లాంటర్స్ ఉంటాయి కదా, స్క్వేర్లు రెక్టాంగిల్స్ కాకుండా. నేను స్క్వేర్లు రెక్టాంగిల్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నా దగ్గర నార్మల్ పాట్స్ అనేవి ఉన్నాయి. సో ఇవైతే నాకు ఆకుకూరలకి వాటికి బాగా హెల్ప్ అవుతాయి. ఈ మోడల్స్ అన్నీ కూడా ఇవి నాకు మైక్రో గ్రీన్స్కి, వీట్ గ్రాస్కి బాగా హెల్ప్ అవుతాయి. హ్యాంగింగ్ పాట్స్ నా దగ్గర 4-5 ఉన్నాయి, మీరు ఆల్రెడీ చూసారు కదా. సో అందుకు హ్యాంగింగ్ పాట్స్ కొన్ని తెప్పించుకున్నాను. సో ఇదండి ఓవరాల్గా. అండ్ మర్చిపోయాను, ఇదొక టూల్ మన దగ్గర లేదు. సో ఏమైనా తవ్వడానికి బాగా పనికొస్తుంది. ముఖ్యంగా మన కంపోస్ట్ గట్రా బాగా తవ్వుతూ ఉంటాం కదా రోజు. సో దానికి బాగా పనికొస్తుంది. బాబాయ్ చాలా హార్డ్గా ఉంది. ఇది ఒక్కటే దగ్గర 30 kg పైన ఉందండి. సో ఇది వచ్చేసి 150 రూపీస్ అండి. సో ఇవండి నేను తెప్పించుకున్న కుండీలు అండ్ కొన్ని గార్డెనింగ్ మెటీరియల్ చాలా చక్కగా డెలివరీ చేశారు, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఇంకా మీకు చాలా గార్డెనింగ్ మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో మీరు ఒకసారి వాట్సాప్ చేసినా కాల్ చేసినా కూడా మీకు లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ పంపిస్తారు, మీరు ఎంచుకొని తెప్పించుకోవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.